ఫ్యాన్ రెక్కలపై పేరు రాశాను, కానీ ఇప్పుడు పేరు కనబడట్లేదు. స్విచ్ వేయవద్దు అంటున్నాడు ఒక క్రైస్తవుడు. వివరాల్లోనికి వెళ్దాం. పాస్టర్ అడిగాడు చర్చిలో, ఫ్యాన్ లేదు, ఎవరికైనా కలిగి ఉంటే దేవుడు ప్రేరేపణ కలిగిస్తే బహుకరణ చేయండి అని, ఆరాధన క్రమంలో గాలి కోసం అని అన్నాడు. ఒక క్రైస్తవుడు వెంటనే స్పందించి నేను ఒక ఫ్యాన్ ఇస్తాను అన్నాడు. ఆ ఫ్యాన్ మీద తన పేరు రాసి ఇచ్చాడు. ఫ్యాన్ ఫిట్ అయింది. మళ్ళీ రెండవ వారం వచ్చినప్పుడు ఆరాధన క్రమంలో ఆ ఫ్యాన్ను చూశాడు. తిరిగే ఫ్యాన్ను చూశాడు. తిరిగే ఫ్యాన్ మీద తన పేరు కనపడట్లేదు. ఈ పేరు కనపడట్లేదు కదా అని పాస్టర్ని అడిగితే, తిరిగేటప్పుడు ఫ్యాన్కు పేరు కనపడదు అంటే అది స్విచ్ వేయవద్దు అంటున్నాడు. మరి ఇలాంటి క్రైస్తవులు వచ్చారు. పేరు కోసము ఆ యొక్క ప్రతి కుర్చీ మీద, బల్ల మీద, ఆ చర్చిల గోడల మీద తన పేరు ఉండాలని కోరుకుంటున్నారు. ఇది సరైనదేనా? దావీదు తన ఆస్తంతా ఆలయానికి ఇచ్చాడు.